యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మనము నేర్చుకోవడానికి, వినడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇస్తున్నటువంటి మంచి అవకాశమును బట్టి దేవునికి ముందుగా నేను కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు మీ ఆత్మల రక్షణ కొరకు మేలుకరంగా ఉంటున్నాయని మేము నమ్ముచూ ఉన్నాము. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి మనము కొన్ని విషయములు ఆలోచన చేద్దాం. మానవ జీవితము అనేకమైనటువంటి వ్యాధి బాధలతో కొనసాగుతున్నాయి నేటి దినాల్లో. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రాముఖ్యంగా 3 యుగాల చరిత్ర, 2 నిబంధనలు కలిగి ఉన్నది గ్రంథం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డల కొరకు అనుగ్రహించబడినటువంటిది. పాత నిబంధన ఒకనాటి ప్రత్యేక జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయిల్ ప్రజలకు అనుగ్రహించబడి ఉన్నది. అయితే మరి ఆనాటి కాలము నుండి నేటి కాలం వరకు మనం మానవ జీవితాల్ని ఆలోచన చేసినప్పుడు మరి మానవ జీవితంలో అనేకమైనటువంటి వ్యాధులు, బాధలతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుణ్ణి గ్రుడ్డిగా నమ్మమని గ్రంథము చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకునే నమ్మవలసిన వారికి ఉన్నాం. దేవుడే మానవుని సృష్టించినప్పుడు మానవ జీవితములలో ఈ వ్యాధి బాధలు ఇవన్నీ ఎందుకు అనేటువంటి ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కానీ నా జీవితాల్లో అనేకమైనటువంటి బాధలు, వ్యాధులు అనేకమైనవి నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. నేను ప్రభుని నమ్ముకున్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఏంటి అనేటువంటి ఆలోచన అనేక మంది కలిగి ఉన్నారు. అయితే మనము దేవుని యొక్క ఉద్దేశములను సరిగా అర్థము చేసుకోవలసినటువంటి వారు ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశములను మనం సరిగా అర్థం చేసుకోకుండా మనము కేవలము ఈ వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, దేవుడు నా విషయములు ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కనుక దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. సాక్షాత్తు యేసు ప్రభువారు భూమి మీదకి మానవుడిగా వచ్చినటువంటి దినములలో కూడా ఆనాటి సమాజమును మనం ఆలోచన చేసినట్లయితే, అంటే ఆనాటి ప్రజలను మనం ఆలోచన చేసినట్లయితే, మరి ప్రభు దగ్గరికి అనేక జనసమూహములు ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఆ వచ్చినటువంటి వారిలో కూడా మనము ఏమి గమనిస్తున్నామంటే, మత్తయి రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 35వ వచన భాగంలో, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు, గ్రామముల యందు సంచారము చేసెను. ఆయన మానవుడిగా ఈ లోకములో సంచారము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన జనసమూహములో బోధించి రాజ్య సువార్తను ప్రకటించారు. కానీ అక్కడ పరిస్థితులు ఏంటంటే, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. అంటే యేసు ప్రభు భూమి మీదకి మానవుడికి వచ్చిన దినాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, జనుల్లో వ్యాధి బాధలు కలిగినటువంటి వారుగా అనేక మంది, సమస్యలు కలిగినటువంటి వారుగా అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మానవ జీవితములలో వ్యాధి బాధలు అనేటువంటివి కనపడుతూ ఉన్నాయి. మరి మానవుడిని దేవుడే సృజించినప్పుడు ఈ వ్యాధి బాధలతో మానవుడు నశించిపోవాలన్నా, మానవుడు కృంగిపోవాలన్నా మరి దేవుడు ఎందుకు ఈ వ్యాధి బాధలు వస్తున్నాయనేటువంటిది మనం ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. మనుషుడా, ఏది ఉత్తమైంది? దేవుని మాటలు. ఆ దేవుని మాటలకి ఏం చెప్తున్నాయి?
ఏది న్యాయం అని చెప్తున్నాయి అవి ఆలోచన చేయాలి. కనుక ఇక్కడ మీకా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఈ మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించటయో దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనుక నీ ప్రవర్తన ప్రేమ కలిగినటువంటి జీవితము, దేన మనసు కలిగినటువంటి వాడుగా, కనికరము కలిగినటువంటి వాడుగా నువ్వు దేవుని ఎదుట ప్రవర్తించటం, దేవుని ఎదుట నడుచుకోవటమే అది న్యాయము. ఎందుకంటే దేవుడు భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా తానేని జనులందరూ తెలుసుకోవాలంట. అలా తెలుసుకోవాలంటే దేవుని పిల్లలు కూడా ఏది న్యాయమో దాన్ని జరిగించేవారుగా ఉండాలి, దాన్ని అనుసరించేవారుగా ఉండాలి. క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు మరొక సంగతి రాస్తారు. ప్రభునందు ప్రియులారా, కొలస్సీ పత్రికలు అంటాము. చూసినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ భాగంలో, మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి సమస్తం ఆయన పేరట చేయండి అన్నాడు. అంటే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేస్తున్నా కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది దేవుని దృష్టికి న్యాయమైనది. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటము న్యాయమైనటువంటిది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది న్యాయమైనటువంటిదిగా దేవుని దృష్టికి న్యాయమైంది. ఇది నీ జీవితంలో నా జీవితంలో మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తున్నట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23, 24, 25 భాగములు చూసినప్పుడు, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ద్వారా స్వాస్థ్యమును ప్రతిఫలముగా మనం పొందుదమని ఎరుగుదుము గనుక మనం ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాదు. దేవుని దృష్టిలో న్యాయం ఏంటి? నువ్వు దేవుని కొరకు ఏ కార్యం చేసినా కూడా అది మనుషుల నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమని. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరిగిన వారుగా, మరి మనుషుల నిమిత్తము కాకుండా ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి, ఎందుకంటే మీరు క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. కాబట్టి మీరు దేవుని పిల్లలు అన్యాయస్తులుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడికి ఏది న్యాయమో చెప్పాడు, ఆ న్యాయంగా మనం ప్రవర్తించాలి. దేవుని పట్ల కృతజ్ఞత చెప్పడం అనేటువంటి న్యాయం, దేవుని దృష్టికి న్యాయము. ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు నా పాపములు కడిగివేసి పరిశుద్ధపరిచే సంఘములో చేర్చుకుని సంఘము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ దేవుని దృష్టిలో న్యాయము. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అది మనుషుల నిమిత్తం చేస్తున్నాం అనుకోకూడదు, ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతాం. కనుక ఒకవేళ అన్యాయం చేస్తున్న వాళ్ళకి తాను చేస్తున్న అన్యాయం కొలిది మరలా లభిస్తుంది, కానీ నువ్వు ప్రభు కొరకు చేస్తున్నటువంటిది మరలా నీకు ప్రతిఫలము స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది. కనుక దేవుని దృష్టికి న్యాయం ఏంటో ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాం. కనుక నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. 2 సంగతులు మనం ఆలోచించాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఐగుప్తులు కలిగినటువంటి రోగములు మీకు రాకుండా ఉండాలంటే మీరు నా మాటను శ్రద్ధగా వినాలి. రెండవదిగా దేవుని దృష్టికి ఏది న్యాయమో అది మాత్రమే మనము చేయాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, మరొక మాటను మనం గమనిద్దాం. నిర్గమకాండము 15:26లో మరొక మాట చెప్పబడింది, దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉండటం. దేవుని ఆజ్ఞలకు విధేయులుగా మనం జీవిస్తేనే ఆనాటి ప్రజలకు చెప్పాడు, ఐగుప్తులు కలగజేసినటువంటి రోగాలు ఏది కూడా నీకు రాకుండా చేస్తానని దేవుడు. కనుక వ్యాధి బాధల నుంచి మనం తప్పించబడాలంటే ముందు మనము దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో, దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడో దాని ఉద్దేశాన్ని మనం గమనించాలి. కనుక దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేటువంటిది వారికి ఇవ్వడం జరిగింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి కొన్ని ప్రాముఖ్యమైన ఆజ్ఞల వరకు ఇవ్వడం జరిగింది. వాటిని వాళ్ళు అనుసరించాలి. నిర్గమకాండము 20 అధ్యాయము
మరి 1 నుంచి 17 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన ఆజ్ఞలు వారికి ఇవ్వడం జరిగింది. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను వెలుపలికి రప్పించుతిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైగుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. కనుక దేవుని ఆజ్ఞల పట్ల ఎటువంటి ఆలోచన అవగాహన కలిగి ఉండాలో ఆనాటి ప్రజలకి దేవుడు వ్రాయించారు. ఇంకా గమనించినట్లయితే వాళ్ళు ఎటువంటి ఆలోచన కలిగి జీవించాలి, ఎటువంటి భయభక్తులు కలిగి జీవించాలి అనేటువంటిది వాళ్ళకి బోధించబడింది. నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించే వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైన నీ కుమార్తెను నీ దాసుడైన నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతిని దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువారిని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను నైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దేనిను నీవు ఆశింపకూడదని చెప్పాను. కనుక వాళ్ళు కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం అనేటువంటి చాలా ప్రాముఖ్యంగా కనపడతాం. కనుక ఈ ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన వారికి ఉన్నారు. ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఎందుకనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని గ్రంథంలో మనం చూస్తాం. ఆజ్ఞను అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే వారు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని వారు పొందుకోలేరు. కనుక ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు వారికి చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలకు వాళ్ళు విధేయులుగా ఉండటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనము గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చూసినప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసును. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయిను. ప్రభునందు ప్రియులరా, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే, దేవుని ఆజ్ఞలు లెక్క చేయకపోతే, దేవుని ఆజ్ఞలకు వారు లోబడకపోతే ఎలాంటి నష్టమో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ఆజ్ఞలకు లోబడితే ఎంత మేలో, ఎలాంటి కార్యం దేవుడు చేస్తాడో గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసును. వారి కూలి ఉండగా సహాయకుడు వారికి లేకపోయాను. కనుక దేవుని ఆజ్ఞలను అనుసరించటం, దేవుని ఆజ్ఞలకు లోబడటం వారికి ఎంతో మేలు. ఆ ఐగుప్తీయులు కలగజేసినటువంటి రోగములు వారి మీదకి రాకుండా దేవుడు ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగా వాళ్ళు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తాం. అపోస్తుడైనటువంటి పౌలుకు కూడా కొరింథీయులైనటువంటి సంఘానికి మాట గుర్తు చేశారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచన భాగంలో దేవుని ఆజ్ఞలు అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు. కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించడం ముఖ్యం. సున్నతి పొంది పాత నిబంధన ప్రకారంగా సున్నతి పొందారు, కానీ దేవుని ఆజ్ఞలు అనుసరించలేదు అనుకోండి ఉపయోగం లేదు.
దేవుని ఆజ్ఞలను పాటించడం చాలా ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని పౌలు అక్కడ వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఇక్కడ ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకే దేవుడు వారికి విధించినటువంటి ఆజ్ఞలు అనుసరించలేదు కాబట్టి మేము అనేకమైనటువంటి శ్రమల పాలయ్యామని దానియేలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచన భాగంలో చూసినప్పుడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడని హో మాట వినకపోతిమి. దానియేలు గారు గుర్తు చేస్తున్నారు ప్రభునందు ప్రియులారు. ఆయన తన ప్రవక్తల ద్వారా మాకేమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చినా కానీ మేము మా దేవుడిని హో మాట వినకపోతిమి. ఇజ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసేది గనుక నేను శపించదని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపం మా మీద కుమ్మరించితివి. కనుక మాకు ఈ బాధలు, కష్టాలు, శ్రమలు రావడానికి కారణం ఏంటంటే నీవు ఏ ఆజ్ఞలైతే గైకోవాలి, అనుసరించాలి, లోబడాలని మీరు ఇచ్చారో, ప్రవక్తల ద్వారా మాకు అందించారో వాటిని మేము మా ప్రజలైన ఇజ్రాయేలు మేము గైకోలేకపోయాము. అంటే దేవుని ఆజ్ఞలను గైకోకపోవడం ద్వారా నష్టం ఉందనే విషయాన్ని గుర్తించాలి. క్రొత్త నిబంధనలు కూడా దేవుడు ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆరాధించాలి. సంఘముగా కూడుకోవలసిన అవసరం ఉంది. సంఘము కూడుకుని దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా సత్యముతోనూ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సహకారముతోనూ దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఉంది. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నాం. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా పునరుత్థాన శక్తిని కలిగి ఉంటున్నాం. ప్రభు బల కార్యక్రమం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనము పొందుతున్నాము. భౌతికపరమైన మేలు కూడా మనము పొందుతున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక దేవుని ఆజ్ఞలను అనుసరించి లేదా దేవుని ఆజ్ఞలకు లోబడి లేదా విధేయత కలిగి ఉండటం మరి చాలా ప్రాముఖ్యమైన మాటగా గ్రంథము నుండి మనము గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచన భాగంలో దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుచున్నది. యోహాను గారు చూస్తూ ఉన్నారు పరలోకంలో పరిస్థితులు. అక్కడ దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము గైకొన్నటువంటి పరిశుద్ధులు కనపడుతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా పరిశుద్ధుల యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞలను యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసము విషయంలో ఎల్లప్పుడూ మనం ముందు కొనసాగేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. కనుక మూడో మాటగా మనం గమనిస్తూ ఉన్నాం, దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉండటం దేవుని ద్వారా మరి మేలు పొందటమే కాదు కానీ వ్యాధి బాధల నుండి మనం తప్పించబడతామని పాత నిబంధన ఒక మాటని మనము ఆధారం చేసుకుని కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే నిర్గమకాండం 15:26లో మరొక మాట ఏంటంటే దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు అనేకమైన విషయాలు మనం గ్రంథంలో చూస్తాం. కట్టడ విశ్రాంతి దినమును ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని ఏ విధంగా వాళ్ళు చేయాలన్నది నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడు వారికి అనేకమైన విషయాలు వ్రాయించాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే ఎంత నష్టమో అక్కడ మనం గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క కట్టడలన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా గమనిస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము నుండి ఒక మాటను మనం ఆలోచించేద్దాం. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 16వ వచన భాగం. ఇవి భర్తను గూర్చియు భార్యని గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఎంట ఉన్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. కనుక భార్య, భర్త, పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఏ విధంగా వాళ్ళు దేవుని పిల్లలుగా జీవించాలి. దేవుడు వాళ్ళకి కొన్ని బాధ్యతలను, కట్టడలను ఇచ్చాడు మాట. వాటిని ఇక్కడ మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ కట్టడలను అనుసరించి వాళ్ళు జీవించాలి. దేవుని విషయంలో కట్టడలు ఉన్నాయి, మనుషుల విషయంలో కట్టడలు ఉన్నాయి. ఈ రెండు కూడా వాళ్ళు అనుసరించి జీవించినట్లయితే వారు
ధన్యులుగా ఉంటారనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచన భాగంలో, మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. అసలు ఇలాంటి కట్టడలు నీతి విధులు కలిగినటువంటి గొప్ప జనమేది? ఇజ్రాయేలు ప్రజలు, ఈనాడు క్రైస్తవులు, దేవుని యొక్క విధుల్ని, కట్టడల్ని, ఆజ్ఞలను అనుసరించడానికి. కాబట్టి అలాంటి గొప్ప జనమేది? ఆయన ఆజ్ఞాపించినటువంటి లేదా ఆయన ఇచ్చినటువంటి కట్టడలను అనుసరించేటువంటి నడుచుకున్నటువంటి జనులేరి? ఇజ్రాయేల్ ప్రజలకి అవి ఇవ్వబడ్డాయి కనుక వాటిని వాళ్ళు అనుసరించి నడుచుకోవలసినటువంటి అవసరతను పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. హెస్కేల గ్రంథము 46వ అధ్యాయము 14వ వాక్య భాగంలో ఒక మాటను మనం చదువుకుందాం. అది ఎట్లనగా, తూముడు గోధుమ పిండిలో అరవపావు పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలను. ఇవి ఎవరు రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. దేవుని విషయంలో చేయవలసినటువంటి కట్టడల గురించి వాళ్ళకి బోధించబడుతుంది. కీర్తన గ్రంథం 81వ అధ్యాయంలో కూడా కీర్తనాకారుడు దేవుని యొక్క కట్టడలను గురించి జ్ఞాపకం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి కట్టడలు. మొదటి 4 వచనాలని గమనిద్దాం. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. కనుక ఇజ్రాయేల్ ప్రజలకి కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడలను అనుసరించి వాళ్ళు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. విశ్రాంతి దినము దేవుని విషయంలో, క్రైస్తవులకి ఆదివారం ప్రభు దినము కట్టడ. కొందరు మానుకునిచున్నట్టుగా మీరు సమాజముగా కూడట మానక. కనుక ఆదివారము కట్టడ. ప్రభునందున్నటువంటి బిడ్డలు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం ప్రభుదినమాడు సంఘ ఆరాధన క్రమంలో చేరి, సంఘ క్రమంలో చేరి దేవుడు కోరిన రీతిలో దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఉంది. ఆరాధన కార్యాలు ఉన్నాయి, ఆరాధన కట్టడుంది. దేవుని పిల్లలుగా మనిషికి మనిషి కట్టడుంది, దేవుని పట్ల కట్టడున్నవి. కనుక ప్రభునందు ప్రియులారా ఆలోచన చేయండి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాటలు మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని యొక్క ఉద్దేశాలను వారు గమనించినట్లయితే ఐగుప్తులకు వచ్చినటువంటి రోగం ఏది కూడా వాళ్ళకి రాకుండా స్వస్థపరిచి యెహోవా నేనే అని దేవుడు సెలవిచ్చాడు. అటు రీతిగా వాళ్ళు వ్యాధి బాధలు తప్పించబడాలంటే మనము 2 భాగాలుగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. దేవుని మాట శ్రద్ధగా వినడము, దేవుని దృష్టికి న్యాయమైనది చేయటము, దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండటము, దేవుని కట్టడలు అనుసరించి నడుచుకోవడం. ఇలా వారు చేస్తే మరి దేవుడు వారికి వచ్చేటువంటి వ్యాధి బాధ నుంచి కాపాడుతానటువంటి వాగ్దానము వారి పట్ల చేసినట్లుగా వాక్యాన్ని నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారు గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, ఇదే నాకు బాధల్లో నెమ్మది కదా. కీర్తన గ్రంథము 119:50 వచనం. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది, నెమ్మదిని కలగజేస్తుంది. కనుక దేవుని వాక్యానికి చాలా విలువ ఉంది. వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు నిర్గమకాండం 15:26 పరిశీలన చేస్తాం. వాక్యం ద్వారా ఏం తెలియజేశాడు దేవుడు? ఐగుప్తీయులు కలగజేసినటువంటి వ్యాధి బాధలు నీకు రాకుండా ఉండాలంటే, నేను నిన్ను స్వస్థపరచాలంటే నువ్వు చేయవలసిన పని దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని దృష్టికి న్యాయమైన చేయాలి, దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇది పాత నిబంధనలో వారికి చెప్పబడిన మాట. ఇదే విధానము క్రొత్త నిబంధనలో మనం దేవుని వాక్యం పట్ల విధేయత, దేవుని ఆజ్ఞలకు లోబడ్డం, దేవుని దృష్టికి న్యాయమైనది ఏదో చేయడం, అలాగే దేవుని కట్టడల్ని అనుసరించటం. ఇది ఖచ్చితంగా మన జీవితాల్లో మనము కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. వ్యాధి బాధల నుంచి దేవుడు మనకి సమాధానం కలగజేస్తాడు. అటువంటి బిడ్డలుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభువారు భూమి మీద మానవుడుగా ఉన్నటువంటి దినాల్లో లూకాసు సువార్త 5వ అధ్యాయము 15 వచ్చిన భాగంలో ఈ మాట చదువుకుందాం. అయితే ఆయన గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించును, బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములు కుదుర్చుకున్నట్టుకును కూడి వచ్చుచుండెను. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది భూమి మీద మానవుడుకున్న దినాల్లో
అనేక మంది రావడంలో కూడా ఒక ఉద్దేశాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములు కుదుర్చుకున్నట్టుకును. మొదటగా దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి. వాక్యము శ్రద్ధగా వినటం, దేవుని మాటలు శ్రద్ధగా వినటం నేర్పిస్తుంది. వాక్యము దేవుని దృష్టికి ఏం న్యాయమో తెలియజేస్తుంది. వాక్యము దేవుని ఆజ్ఞలు ఏంటో తెలియజేస్తుంది. వాక్యము దేవుని కట్టడలు ఏంటో తెలియజేస్తుంది. కనుక వాటికి మనం విధేయులవుతే, దానికి మనం లోబడితే ఖచ్చితంగా దేవుడు తాను ఇచ్చినటువంటి మాటను మన పట్ల నెరవేర్చేవాడై ఉన్నాడనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచన భాగంలో దేవుడు ఎలా స్వస్థపరుస్తాడో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నీ దేవుడిని యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగములను తొలగించదును. ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దేవుని దృష్టికి న్యాయమేం చేసి దేవుని ఆజ్ఞలకు విధేయులయ్యి దేవుని కట్టలు ఆశ్రయిస్తూ దేవుని ఆరాధించే బిడ్డగా ఉన్నట్లయితే, దేవుని నువ్వు ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఈ పాటిస్తూ దేవుని ఆరాధించేటువంటి పిల్లలుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, నీ దేవుడిని యెహోవానే నువ్వు సేవింపాలి, అంటే ఆరాధించాలి. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నువ్వు తినే ఆహారములో, నువ్వు త్రాగే పానీయములో, ఈనాడు ఆహారం ద్వారా అనేక మందికి ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. కలుషితమైన ఆహారం, కలుషితమైనటువంటి నీళ్లు, వీటి వల్ల అనేకమైన వ్యాధి బాధలు మానవ జీవితాల్లో వస్తూ ఉన్నాయి. కనుక దేవుడు ఖచ్చితంగా నీ ఆహారమును ఆశీర్వదిస్తాడు, నీ పానమును ఆశీర్వదిస్తాడు. అందుకని మనం దేవుని పిల్లలుగా మనం ఆహారం తీసుకునేటప్పుడు కానీ నీళ్లు తీసుకునేటప్పుడు కానీ మన ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతులు చెప్పాలి, ప్రార్థించుకోవాలి, ప్రార్థన పూర్వకంగా మనం తీసుకోవాలి. పౌలు అంటాడు, మీరు పానం చేస్తున్నాను భోజనం చేస్తున్నాను దేవుని మహిమ కొరకు చేయండి అంటాడు. అంటే నువ్వు ఆహారం తిన్నావంటే దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలి, నువ్వు పానం చేస్తావంటే దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలి. కనుక ఖచ్చితంగా దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. కనుక నీ మధ్య నుండి రోగములు దేవుడు తొలగిస్తాడని ఒకనాటి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్న మాటను మనం ఆధారం చేసుకున్నాం. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ఉద్దేశాలు మనం గుర్తించి ఆ ప్రకారంగా మనం జీవిద్దాం, ఆ ప్రకారంగా ప్రభువులో కొనసాగుదాం. దేవుడు ఖచ్చితంగా నా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి, ప్రతి వ్యాధి బాధ నుండి దేవుడు విడుదల చేయునుగాక. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు. ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మాట్లాడడానికి మీరు మాకు ఇచ్చిన దేవుడిచ్చిన కృపను బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రేమతో విశ్వాసంతో ఈ కార్యాల్లో పాల్పొందుతున్న బిడ్డల్ని, ఈ వాక్య పరిచర్య అనేక మందికి దీవెన రక్షణకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. టీవీ పరిచర్య కొరకు పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలందరినీ, ఛానల్ వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మరి మంచి ప్రభుత్వాలు మాకు అనుగ్రహించి ప్రజలందరికీ మేలుకరమైన కార్యములను, ప్రాముఖ్యంగా అనేక మంది ప్రభు ప్రేమకు పాత్రులుగాను మీ సత్య సువార్తకు ఆటంకం లేని పరిస్థితులు దయచేయండి. ప్రయాసపడి సువార్త చేస్తున్నటువంటి మా సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘములను ఆత్మీయమైన స్థితిలో మీరు దీవించాలని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన విన్నపముల దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.